నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎస్ రద్దు చేయకుండా చింతామణి నాటకం రద్దు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. గుంటూరులో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి చెంచుపేటలో శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్యంతో మృతి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశం ఆదివారం తెనాలిలో నిర్వహించారు. పట్టణ నాజరపేటలోని శ్రీ విద్యాశంకర భారతీయ నృసింహ సదనం నందు జరిగిన సమావేశానికి మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చారిత్రాత్మక తీర్పు ద్వారా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి ఈనాటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజధాని అమరావతిని, పారిపోయిన పరిశ్రమలను, పోలవరంను తిరిగి తీసుకువచ్చి సమాజానికి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంతో విఘ్నత కలిగిన బ్రాహ్మణ సంఘీయులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు తన విజయం ఒక సందేశంగా ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అపూర్వమైనటువంటి అసాధారణమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే విధ్వంసం కాబడినటువంటి అమరావతిని, పారిపోయినటువంటి పరిశ్రమల్ని, నిర్వీర్యం అయిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మరలా తిరిగి తీసుకురావడానికి, వాటిని సమాజానికి అంకితం చేయడానికి, ఈనాటి రైతాంగానికి పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగ యువతకి పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి తద్వారా దాదాపు 20 లక్షలు ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని, ఉపాధిని, ఉత్పాదకతని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా ఈ రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి మరలా పునర్వైభవాన్ని, ప్రజా రాజధానిని ఏదైతే నామకరణం చేసుకున్నామో ఆ అమరావతి రాజధానిని మీ ద్వారా అంకితం చేయడానికి కడుపు కట్టినటువంటి కూటమి నాయకత్వానికి మనందరూ కూడా మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి నేను వ్యక్తిగతంగా వచ్చి మీ అందరి ఆశీస్సులు, సహకారం, సహాయం మేము కోరడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే మనం గెలిపించుకున్నామో ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికే నేపథ్యంలో ఈ విజయం అనివార్యమని మీరు భావించి ఆ రకంగా మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశాన్ని, ఒక సంకేతాన్ని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి మనం ఓటేసామని చెప్పి ఆ రకంగా మన మద్దతుని, సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఏపీ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి భాగవతుల రామేశ్వరరావు, గుంటూరు జిల్లా మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందేటి సుబ్రహ్మణ్యం, విజయ కాన్వెంట్ అధినేత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జూటూరి సత్యనారాయణ, వాణి పబ్లికేషన్స్ అధినేత తిరుమలరావు, న్యాయవాది మేళ్లచెరువు అనిల్ కుమార్, బ్రాహ్మణ అపర కర్ణశాల అధ్యక్షులు దివి యోగానంద చక్రవర్తి, టీడీపీ నాయకులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు వైకానస సేవా సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి తమిరిస వెంకట రఘు, హనుమత్ ప్రసాద్, జనసేన నాయకులు మాగంటి రత్నాకర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటును వారికి ఎందుకు వేయాలి అని మీరు ఆలోచించినట్లయితే, గతంలో వేమూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తెనాలి నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పటి వరకు మీ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు 35 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, మరి ఆయన ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలను తీసుకోవడానికి వారిని ఆశీర్వదించి ముందుకు పంపించవలసినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. స్టూడెంట్ ఫెడరేషన్ లో మంచి ప్రాతినిధ్యం కలిగినటువంటి నాయకుడిగా పనిచేస్తుండేవారు. అటువంటి వారు న్యాయవాద వృత్తిని చేపట్టి హైదరాబాద్లో న్యాయవాద వృత్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కేసులన్నింటినీ కొట్లాడే టీముల్లో ఉండి విజయాన్ని సాధించిన ఘనత కూడా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీగా అంటే కౌన్సిల్లో కూడా మన బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కౌన్సిల్లో వివిధమైనటువంటి సమస్యలు చర్చించడానికి అనేకమైనటువంటి వృత్తిపరమైనటువంటి వాళ్ళకి, ఉపాధ్యాయులకి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, గౌలకి, వీరందరికీ కూడా దాంట్లో ప్రాతినిధ్యం అంటూ ఉంటుంది. కాబట్టేసి ఆ ప్రాతినిధ్యాన్ని వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క సమస్యలు అక్కడ ప్రతిధ్వనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఎలాగైతే 175కి 164 స్థానాల్లో విజయం సాధించడం జరిగిందో, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ మనం అఖండ విజయాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ మరి సెలెక్ట్ చేసి నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రి వైద్యులుగా కూడా పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకొని కౌన్సిలింగ్ పంపించడం వల్ల మన సమస్యలు అందరూ కూడా అన్ని తీర్చడానికి ఆయనకి అవకాశం వస్తుంది. అవకాశం మన జనాలకి రావాలని మనసా వాచ కర్మణ నేను కోరుతున్నాను. మా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ముఖ్యంగా కోరుకోండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి అనుభవశాలి. చిండావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత క్రియాటిన్ పరీక్షలు నిర్వహించారు. శిల్పి వెంకటేశ్వరరావు సహకారంతో ఆదివారం పార్క్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాకర్స్కు ఉచితంగా క్రియాటిన్ పరీక్షలు చేసి అవసరమైన వారికి సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చిండావూరు పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఉచితంగా క్రియాటిన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సొసైటీ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెల వరకు అంటే 11 నెలల కాలానికి కూడా ఏ రోజు ఏ నెలలో ఏ కార్యక్రమం నిర్వహించాలి అనేది ఒక డిస్ప్లే చేయటం కూడా జరిగింది. ఈ వాకర్స్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ఈ పార్క్ సొసైటీపై ఉన్నది. కాబట్టి కొద్దిలో కొంతగా మన సొసైటీ విరాళాలు ఇస్తున్నటువంటి దాతలు ఉన్నారు. మనం ఈరోజు క్రియాటిన్ అనే ఒక టెస్ట్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ క్రియాటిన్ కనుక ఓవర్గా ఉన్నట్టయితే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కిడ్నీ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ క్రియాటిన్కి సంబంధించినటువంటి లిటరేచర్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు, కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, గౌరవ అధ్యక్షులు కేసన శేఖర్రావు, ట్రెజరర్ పూరేల నరసింహారావు, కార్యవర్గ సభ్యులు అద్దేపల్లి నరసింహారావు, ఓంకార్, ప్రసాద్, లక్ష్మీప్రియ, దివ్య, స్వాములు, రాంబాబు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రావూరు పార్క్ అసోసియేషన్ తరఫున మనం ఈ కార్యక్రమం కిడ్నీ పరీక్ష, కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఈ షుగరు, బీపీ ఇవన్నిటికి కూడా పరీక్షలు నిర్వహించి మనం ఫిబ్రవరి నెల నుంచి డిసెంబర్ దాకా కూడా మనకి దాతలు ముందుకొచ్చి మేమున్నాము,
మీ అసోసియేషన్కి తోడుగా అని చెప్పి అక్కల వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో కూడా ఇచ్చాడు, మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా మళ్ళా ముందుకు వచ్చి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ని నిర్వర్తిస్తున్నటువంటి ఈ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా బోర్ల నరసింహరావు గారు కానీ, జన్నాదులు నరసింహరావు గారు కానీ అందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా తీసుకుని మరి ఈ రోజున ఈ వాకర్స్ అసోసియేషన్ మెడికల్ క్యాంపుకి క్రియాటిన్ టెస్ట్ మరి పార్క్ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఉచితంగా మరి ఈ రోజున శిల్పి అక్కల వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో మరి ఈరోజు ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి నిర్వాహకులకు కానీ, అదేవిధంగా వందలాది మంది ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క టెస్ట్ని చేయించుకొని వారి యొక్క ఆరోగ్యానికి మంచి జరగాలని వాకర్స్ సభ్యులందరూ కూడా ఒక మంచి కమిటీ వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు రోటరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్కూల్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు సాధించిన వీరస్థలి చిత్రం యూనిట్ను ఘనంగా సత్కరించారు. వరద బాధితులకి భారీ ఎత్తున 2000 మందికి 1000 రూపాయలు గిట్టాడికి 20 లక్షలు పెట్టి నిత్యావసర సరుకులు పంచినాం. తర్వాత పుష్ కార్డ్స్ 22 పుష్ కార్డ్స్ అందించాం పేద ప్రజలకి చేయూతగా. 10 మంది లేడీస్కి పుట్టు మిషన్లు ఇచ్చాము. స్కూల్స్కి అయితే నిన్న డాక్టర్ గారి చేత డెంటల్ లైఫ్ మీద అవగాహన సదస్సు నారాకోడూరు హై స్కూల్లో పెట్టాము. ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ నిర్మించింది 15 లక్షలు పెట్టి మేమేను. పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని. అయితేనే రెనెసాన్స్ స్కూల్స్కి ఈ ఐరన్ ర్యాక్స్ టీచర్స్కి 3 బీరువాలు అందించడం జరిగింది. సబ్మెరస్ పంప్ ఒకటి, ట్యాబ్స్. స్కూల్స్కి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి భారీ ఎత్తున ముందు కూడా చేస్తామని ఆదేశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గుత్తా వెంకటరత్నం, డాక్టర్ దూలిపాళ్ల రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కోటారి, కొల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శి జీవన్లత, లక్ష్మి, జగదీశ్వరమ్మ, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, సివి నారాయణ, రాంబాబు, రోటరీ సభ్యులు మరియు డాక్యుమెంటరీ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, నటులు వెంకట్, కనపర్తి మధు, చార్లీ మరియు రావి సంబయ్య, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, ఎన్ఎస్ఎస్ హై స్కూల్, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు,
అందరు ఇక్కడ వేదిక వద్ద ఉంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా సర్వీస్ చేయడానికి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ఆంధ్రాలో ఒక ప్లేస్లో నాకు ఒక అవసరం ఉందంటే అమెరికాలో ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది. అదే మనం ఎవరికైనా కూడా సహాయం చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్న ఏ క్లబ్స్కైనా ఈ రోటరీ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. మన బ్రిడ్జ్ అనేది ఏమవుతుందంటే 2 సిటీస్ని కలుపుతూ ఉంటుంది, 2 ప్లేసుల్ని కలుపుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. మనం అట్లాగే రోటరీ కూడా ఒక బ్రిడ్జ్ అనమాట. ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది అనమాట. ఒక నెలలో హెల్త్, ఒక నెలలో ఏదైనా వేరే సర్వీస్ చేయడానికి, ఒక నెలలో స్టూడెంట్స్ కెరీర్ని డెవలప్ చేయడానికి ఒక నెలలో పెట్టుకుంటారు అనమాట. అట్లా ప్రతి నెల ఒక డిజిగ్నేటెడ్ మంత్గా పెట్టుకొని రోటరీ పనిచేస్తుంది అనమాట. రోటరీ క్లబ్ ఈ వరల్డ్ వైడ్ క్లబ్ 120 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. మన తెనాలిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గురించి ఒక వీరస్థలి అనే డాక్యుమెంటరీ తీశారు. మీలో ఎవరన్నా చూశారా అది ఆ డాక్యుమెంటరీ? దానికి ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు వచ్చింది. దానికి సంబంధించి డైరెక్టర్ గారు, అట్లానే రచయిత గారు, నటీమణులు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఈ కార్యక్రమంలో సన్మానించుకుంటాం. మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్ ఆ సినిమాలో హీరో, కానీ ఈరోజు ఆయన అమెరికా వెళ్ళినందువల్ల రాలేదు. ఆయన్ని ఇంకొక కార్యక్రమంలో సన్మానించుకుందాం, మిగతా వాళ్ళని కూడా ఇక్కడ సన్మానించుకుందాం. ఇప్పుడు రోటరీ గురించి నేను ఎంజాయ్ చేయట్లేదంటే అందరూ చెప్పారు, నేను చెప్పినా అదే చెప్తాను కాబట్టి రోటరీ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మీరంతా మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి కష్టపడవద్దు, ఇష్టపడి చదువుకుని అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత పై క్లాసుల్లోకి ప్రమోట్ అయ్యి 10th క్లాస్ వాళ్ళు ఎవరు లేరు కదా ఇందులో, అంతా 8th 9th. రేపు 10th క్లాస్కి మీరంతా 10th వెళ్తారనుకుంటా. 10th బాగా చదువుకోండి. 10th మంచి మార్కులు తెచ్చుకుంటే మా రోటరీ తరఫున మీకు ప్రైజులు అవి ఉంటాయి. గుంటూరు ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బాధ్యతలకు నిలబడు, హక్కులకై కలబడు అనే నినాదమే ఏపీటీఎఫ్ ప్రధాన అంశం అనేది నచ్చిన మాట అంటూ ఆలపాటి కొనియాడారు. 1947లో ప్రారంభమైన ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం సంఘీభావం తెలపడమే తన విజయానికి తొలిమెట్టు అంటూ చెప్పారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల సమీకృతికి న్యాయం చేస్తానన్నారు. తరగతి గదుల నుండి సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు ప్రాథమిక ఉన్నత విద్యల కోసం టీడీపీ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి రాజకీయ ప్రలోభాలకు లొంగి అందరికీ తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేస్తే గత పాలక ఎమ్మెల్సీల గొంతుకలు మోగపోయాయన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత కూడా ఉపాధ్యాయ సంఘాలకు ఎలాంటి అగౌరవపరిచే విషయం జరిగినా చూస్తూ ఊరుకోనని, దానిలో కూటమి ప్రభుత్వం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెట్టిన వ్యక్తి నేడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలలో నిలవలేక మరలా కూటమి అభ్యర్థులకు పోటీగా నిలిచిన వారికి మద్దతు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉడతూపులకు చింతకాయలు రాలవని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయలేదు, కానీ చింతామణి నాటకం మాత్రం రద్దు చేసిందని గుర్తు చేశారు. భాగంగా 12 మండలాలు ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా శాఖ పరిధిలోకి వస్తాయి. రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా
నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని ధర్మిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవ్వటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. మీ విద్యా వ్యాప్తి కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేదానికి ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఈ రోజున నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. 2004 వరకు ఉన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు నాయకత్వం, 94 నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉమ్మడి రాష్ట్రంలో 9 డిఎస్సి నోటిఫికేషన్స్ ద్వారా 1,50,000 ఉద్యోగాలని ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ప్రైమరీ స్కూల్స్ని కానీ, అప్పర్ ప్రైమరీ కోసం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, లేకపోతే ఉన్నత విద్య కోసం హై స్కూల్స్ కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, ఆ రోజున అనేక రకాలైనటువంటి సంస్కరణ తీసుకురాబట్టే మనందరం కూడా ఈ రోజున ఉద్యోగాల్లో కొనసాగుతున్నాం అనేది నా భావన. ఈ రోజున నేను ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క సామాజిక గౌరవానికి లోటు వచ్చిన రోజున నేను ముందుంటాను, నా వెనక మీరు ఉండమని చెప్పి ఈ సందర్భంగా, అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం బయట ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి, ఎందుకంటే మీకు గౌరవం ఏనాడైతే లేదు అనే భావం మీ అందరం మనందరం కూర్చొని ఆలోచించిన రోజు మీ ముందు నేనుండి మీ సామాజిక గౌరవానికి భంగం కాకుండా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. చింతామణి నాటకం అని చెప్పి ఆ రకమైనటువంటి నాటకం జనార్దన్ గారు చెప్పినట్టుగా చదువుతూ ఉంది. అయితే మా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా నేను కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. నేను ఇప్పుడు దాకా ఉంది ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజున పట్టభద్రుల యొక్క సమస్యలు ప్రశ్నించడానికి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి, వాటి మార్గాన్ని వెతకడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. నేను మీకు ఈ సిపిఎస్ సిస్టమ్ మీద అనాదిగా పోరాటం జరుగుతూ ఉంది, అంతం లేని పోరాటం. దాంట్లో భాగమే ఇది. ఆ భాగాన్ని ఏ రకంగా చేయాలి, ఎక్కడి వరకు మినిమైజ్ చేయాలి, సమస్యని సమస్యగా ఉంచకుండా చేయాలనేది నా భావన. వీరస్థలి తెనాలి చిత్రానికి బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ ఫిల్మ్గా అవార్డు వచ్చిన చిత్ర యూనిట్ను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సత్కరించారు. రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్ర దర్శకుడు కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ విజయవర్ధన్, నటులు బెల్లంకొండ వెంకట్, చార్లీ, కనపర్తి మధుకర్లకు రోటరీ సభ్యులు సత్కారం చేశారు. శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు
అయినటువంటి శ్రీ విజయ అందరు ఇక్కడ వేదిక వద్ద ఉంటే గ్రూప్ వీరస్థల తెనాలికి రోటరీ క్లబ్కి అదేవిధంగా మీ స్కూల్కి ఎంతో అన్యభావ సంబంధం ఉంది. రోటరీ క్లబ్లో నన్ను ఆహ్వానించిన ఎదర్ పూర్ణచంద్ర గారు నేను ఒకే స్కూల్లో చదువుకుని ఉన్నాం. అట్లాగే హీరో గారు ఆయన క్లాస్మేట్. తర్వాత ఇక్కడ జీవనాథ్ గారికి మా హీరో జీవన్ గారు ఓన్ బ్రదర్. అట్లా అలాగే మీ స్కూల్లో పనిచేస్తున్న వెంకట గారు బ్రిటిష్ అధికారి గారి క్యారెక్టర్. అసలు ఈ కళ మీద నాకు అంటూ ఒక అవగాహన కలిగింది మీ స్కూల్లో నాగ కళా మందిర్. ఇక్కడ నాటకాలు చూస్తే అసలు కళ అంటే ఏంటి దాని మీద ఆసక్తి తెలుసుకుని నేను ఏదో రోజు డాన్స్ మీదో లేకపోతే సినిమాల్లో చేయాలని పీజీ పడింది ఇక్కడ. అలాగే ఈ రోటరీ కార్యక్రమాలు చూస్తే దేవుళ్ళంతా దిగొచ్చి జనాలకు మంచి చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి వీళ్ళకి ఇస్తే అది ఎలా అమలు చేస్తున్నారో అలాంటి దేవుళ్ళు చేయగలిగిన పనులు మానవ రూపంలో ఈ క్లబ్బుల ద్వారా చేస్తున్నారని, అది కూడా రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ఈ సత్కారం మా మీద మరింత బాధ్యత పెంచుతుందని నమ్ముతున్నాం. అదేవిధంగా తెనాలి కీర్తి ప్రఖ్యాతులు తెచ్చేదంట్లో నా రెండవ ఫిల్మ్ శిశిరం చిల్డ్రన్ ఫిల్మే. ఇందులో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రతిభా పాఠవాలను వెలికితీస్తానని మాటిస్తున్నాను. కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనకు తన విజయంతో పట్టభద్రులు తమ వంతు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం కొత్తపేట పెన్షనర్స్ కార్యాలయంలో ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అతలాకుతలమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపేందుకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని, పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి తన విజయానికి కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిపల్లి ప్రసాద్, విశ్రాంత ఏఈ కమలాకర్, వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ శివనాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కృష్ణా ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో ఒకేసారి 3,46,000, ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికే 3,51,000 ఓట్లతో ఈ రోజున దాంట్లో కూడా మన తెనాలి పట్టణం మొత్తం 33 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉండటం అనేది గొప్ప విషయం. ఈ రోజున 8 నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి. విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి. నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పారదోలాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ రోజున మనం పలకలేకపోతే ఇంకెవరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేరు. హతాకుతలం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అసహనంగా జీవించినటువంటి కాలాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. శాంతి భద్రతలో ఒక పక్కన విఘాతం, యువకులంతా కూడా నిర్వీర్యమైపోతా ఉన్నారు. గంజాయి వనంగా మారిపోయింది ఈ రాష్ట్రం. మరి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరలా తిరిగి శాంతి భద్రతను కాపాడుకుంటూ అభివృద్ధిని పొందుతూ ఆ రకమైనటువంటి అభివృద్ధిలో మనందరం భాగస్వాములయ్యి మన జీవన శైలి, జీవన విధానం మార్పు రావడమే కాకుండా మనందరం కూడా ఆనందంగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో జీవించాలనేదే ఈనాటి కూటమి నాయకత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు మనవి చేస్తూ, తెనాలి అమరావతి కాలనీకి చెందిన 105 సంవత్సరాల శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్య కారణంతో మృతి చెందారు. 1920 డిసెంబర్ 5వ తేదీన చుండూరు మండలం ఎడ్లపల్లిలో రాజారావు జన్మించారు. రాజారావుకు 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. పోస్ట్ మాస్టర్గా, డాక్యుమెంట్ రైటర్గా అనేక సంవత్సరాలు రావులపల్లి రాజారావు పనిచేశారు. 25వ తేదీ రాజారావు స్వగ్రామం ఎడ్లపల్లిలో అంత్యక్రియలు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 105 సంవత్సరాలు రావులపల్లి రాజారావు, ఎడ్లపల్లి స్వగ్రామం. గత 50 ఏళ్ళు
100 సంవత్సరాల చెంత చేస్తూ ఉండేవాళ్ళు. కొలతలు అవి కొలిసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఆరోగ్యం ఆయన బాత్రూంలోకి వెళ్ళటం, ఆయన స్నానం చేయడం ఇబ్బంది లేకుండా చివరి వరకు సుఖంగా 105 సంవత్సరాల వయసు. 105 సంవత్సరాలు. రావులపల్లి రాజారావు గారు, ఎట్లపల్లి సుఖరాము వారు డాక్యుమెంట్ రైటర్గా, రావులపల్లి రాజారావు డాక్యుమెంట్ రైటర్గా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటరు. వారు 100 సంవత్సరాల వరకు కూడా డాక్యుమెంట్స్ రాస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఊపిరితిత్తుల దీనివల్ల కొంచెం లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అంతేగాని ఏమీ లేదు. ఈరోజు ఉదయం కూడా కాఫీ తాగారు. ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పేదవాడి పెళ్ళి అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు. తర్వాత ఒక మెపెడ్. ఈ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా సాగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పనిచేసినంత కాలం సైకిల్ని ఉపయోగించారు. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి ఫ్లాగ్ హాయిస్ట్ ఆగస్టు 15 పిలిస్తే డాబా ఎక్కగలుగుతారంటే మా అందరికంటే కూడా ముందెక్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ గారి చేతుల మీదుగా వీరికి సీనియర్ సిటిజన్స్ తరఫున సత్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఇన్ని సంవత్సరాలు లేని ఆరోగ్యంగా ఉండటానికి కారణం సైకిల్ దొక్కటం, ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా పిల్లలు కానీ, కొడుకు కానీ, పుత్రుడు కానీ అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారండి అని చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుర్తు తెలియని దుండగులు బైక్ ని తగులబెట్టిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ కింద పెట్టిన పల్సర్ బైక్ను అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. లాడ్జిలో ఉన్నవారు పొగరవటాన్ని గమనించి చూడగా అప్పటికే మంటల్లో బైక్ దగ్ధమైంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎస్ రద్దు చేయకుండా చింతామణి నాటకం రద్దు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. గుంటూరులో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి చెంచుపేటలో శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్యంతో మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.